హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్. మనకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి 300 జాబ్స్కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. అండ్ ఇందులో లైబ్రరీ జాబ్స్ కూడా ఉన్నాయి. అండ్ చాలా రకాల డిగ్రీ జాబ్స్ కూడా ఉన్నాయి. అండ్ వీటికి సంబంధించినటువంటి ఆల్రెడీ వివరాలు మీకు తెలిసే ఉంటుంది. ఈ వీడియోలో మాత్రం మీకు లైబ్రరీ జాబ్స్ గురించి చెప్తాను. ఓన్లీ 2 జాబ్సే ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ లైబ్రరీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్ వచ్చేసినైతే మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 19 ఏప్రిల్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, అసిస్టెంట్ లైబ్రరీన్ అనమాట. ఒక పోస్ట్ అనేది ఉంది. 40,000 వరకు కూడా మీకు శాలరీ అనేది ఉంటుంది. అలవెన్స్లన్నీ కలిపి మీకు 60,000 వరకు కూడా వస్తుంది. ఆ తర్వాత లైబ్రరీన్ గ్రేడ్ 2 అనమాట. 35,500, 50,000 వరకు కూడా శాలరీ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, అసిస్టెంట్ లైబ్రరీన్ వచ్చినైతే ఒక పోస్ట్ అనేది ఉంది. అది ఓసీలో ఉంది. అండ్ ఆ తర్వాత లైబ్రరీన్ గ్రేడ్ 2 కూడా ఒక పోస్ట్ అనేది ఉంది. అది కూడా ఓపెన్లో ఉందన్నమాట. అండ్ అసిస్టెంట్ లైబ్రరీకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసినది మనకి బిఎల్ఐసి చేసి ఉండాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసింది మనకి కంప్యూటర్ సంబంధించినటువంటి స్కిల్స్ అనేది ఉండాలన్నమాట. అండ్ ఆ తర్వాత లైబ్రరీన్ గ్రేడ్ 2 కూడా చూడండి. అండ్ లైబ్రరీన్ గ్రేడ్ కూడా సేమ్ అనమాట. మీరు ఎనీ డిగ్రీ చేసి ఉండాలి, బిఎల్ఐసి అనేది చేసి ఉండాలన్నమాట. ఓకే, మీరు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎక్స్ట్రా సర్టిఫికేట్లు అవసరం లేదు. మీకు డిగ్రీ ప్లస్ బిఎల్ఐసి ఉంటే ఈ 2 జాబ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరైనా ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఉంటే అప్లై చేసుకొని, కానీ ఒక్కొక్క పోస్ట్ మాత్రమే ఉంది. ఓకేనా, స్టేట్ లెవెల్లో. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసింది మనకి 42 ఇయర్స్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసినైతే మనకి రిటన్ టెస్ట్ ద్వారా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేది ఉంటుంది. 40 మార్క్స్ 40 మార్క్స్. అండ్ ఫీ వచ్చేసినది మనకి ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 800 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా, ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ అయితే 400 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, సిలబస్ వచ్చేసినది మనకి జనరల్ నాలెడ్జ్ సిలబస్ అనమాట ఇదంతా కూడా. అండ్ ఇది మెంటల్ ఎబిలిటీ సిలబస్ అనమాట. మీకు 40 మార్క్స్ అనేది ఉంటుంది లైబ్రరీ జాబ్స్కి. మీకు లైబ్రరీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏం రాదు. అండ్ ఈ 2 సబ్జెక్టులే ఉంటాయి అనమాట. ఓకేనా, సింగిల్ ఎగ్జామ్ ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో కాబట్టి స్టేట్ వైజ్ ఒకే ఒక పోస్ట్ అనేది ఉంది, అది కూడా ఓపెన్లో ఉంది. అండ్ ఇది కూడా ట్రై చేయాలనుకుంటే ఎవరైనా ట్రై చేయండి. ఓకేనా, సో ఇదనమాట మనకి ఏపీ హైకోర్టు సంబంధించినటువంటి లైబ్రరీ జాబ్స్ వివరాలు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్లో తప్పకుండా జాయిన్ అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.